నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కమిటీని వెంటనే ప్రకటించాలి. అయ్యారు 29% వెంటనే పిఆర్సీ అయ్యారు పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, పిఆర్సీ అయ్యారు పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, పిఆర్సీ అయ్యారు పట్ల ప్రభుత్వం వంటి వైఖరి. జిందాబాద్ 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 ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, అయ్యారు వెంటనే ప్రకటించాలి. అయ్యారు 29% వెంటనే ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్. వెంటనే ప్రకటించాలి. అయ్యారు 29% వెంటనే, అయ్యారు 29% వెంటనే, అయ్యారు 29% వెంటనే, వెంటనే వెంటనే పిఆర్సీ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇప్పటి వరకు పిఆర్సీ గురించి మాట్లాడడం లేదు, అలాగే పిఆర్సీ కమిటీ నియమించలేదు, అలాగే అయ్యారు 29% ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించడం లేదు. అలాగే మాకు 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు ఉంటే అరకొర అప్పుడప్పుడు బకాయిలు ఇస్తూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. దీన్ని నిర్విధంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సిపిఎస్ ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త విధానం తెచ్చింది, పాత ఓపీఎస్కు సరి సమానంగా తీసుకువచ్చింది. అలాంటి ఓపీఎస్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యాశాఖలో కమిషనర్ నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. రోజుకొక ఉత్తర్వు ఇస్తూ అడుగడుగున ఉపాధ్యాయులను అలాగే అధికారులను వేధింపులకు గురి చేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాడు. కమిషనర్పై ముఖ్యమంత్రి మంత్రి జోక్యం చేసుకుని తక్షణం చర్చలు జరపాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా సంక్రాంతిలో గాలిపటాలు వదిలినట్టు మా హామీలు వదిలేశారని ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ గాలిపటాలతో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మా సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.